రానా గారు చెప్పండి సార్. హాయ్ అండి. హాయ్. చాలా చిన్న గ్యాప్ తర్వాత ఒక కిక్కాస్ రోల్తో కనిపించబోతున్నారని తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే మంచి ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తుంది మీకు కూడా యాజ్ ఎ కాప్ రోల్గా. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ చూస్తే కొంచెం మహానటి ఫ్లేవర్లా కనిపిస్తుంది, లైక్ సినిమా నేపథ్యమో లేదంటే క్యారెక్టర్స్ వల్ల. ఇంకా అదొక్కటేనా, ఇంకేమైనా పోలికలు ఉండే? లేదండి, అంటే ఎందుకు మీకు పోలికలు అనిపిస్తుంది అంటే అదే టైంలో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఈ కథ కూడా మెడ్రాస్లో జరిగింది, మెడ్రాస్ స్టూడియోస్ మధ్యలో అక్కడ ఉన్న నటుల మధ్యలో జరిగిన కథ కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి దీనికి ఏ పొంతు ఉండదండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. రానా, మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇందులో కూడా చాలా కొత్తగా కనిపించారు. అయితే మీరు సోలోగా ఎప్పుడు చేస్తున్నారు? నేనండి ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ ప్రొడ్యూసర్ అవుదామని ఒక ప్రయత్నంలో తిరుగుతూ ఉన్నాను. అండ్ ఈ సినిమాతో అదైంది. సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి చూస్తారు మిమ్మల్ని. హిరణ్యకశప అప్డేట్ ఏమని ఇస్తున్నారా? సారీ, హిరణ్యకశప ఉండండి, ఇప్పుడు జరుగుతుంది, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. థ్యాంక్ యూ.